హాయ్ ఎవ్రీవన్. నేను మీ నవీనాని. ఇక్కడైతే పిల్లల్ని లేపుతున్నాననమాట. మార్నింగ్ అప్పటికి 7:30 అయిపోయిందండి. రోజు అయితే 7కే లేచేవాళ్ళు. ఈరోజు బాగా లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇక లేపుతున్నాను. ఇక కేకలు వేసినా లెగవలేదు. ఇక అందుకని చెప్పి ఇక్కడ దగ్గరకు వచ్చి అయితే లేపుతున్నాను. పాపం చలి అయితే మామూలుగా లేదండి. పెద్దవాళ్ళం మనమే తట్టుకోలేకపోతున్నాము. ఇక పిల్లలు ఏం లెగుస్తారు చెప్పండి. నేను కూడా లేచింది దగ్గరగా 6:45 అలాగవుతుందేమో అంతే. అంతకు మించి నేను త్వరగా అయితే లెగవలేదు. పాపం తర్వాత పిల్లలకైతే లేపేస్తున్నాను. తర్వాత బయటంతా కడుక్కొచ్చేసి ఇక ముగ్గు అయితే వేసేసానండి. ఇల్లు అయితే ఇంకా ఊడవలేదు, ఊడవాలి. ఇక్కడైతే ఫస్ట్ నైటే కిచెన్ అంతా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇక తర్వాత పిల్లలకైతే అన్నం వండాను అనమాట. ఇక అన్నం మెతుకులు కొన్ని అక్కడ పడిపోయినాయి. సో అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉండిద్దండి. అసలు ఆగంగా అయితే ఉండదనమాట. కిచెన్ గురించి బాధపడాల్సిన పని అయితే లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి. ఇక్కడైతే ఇక గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పైన అన్నం మెతుకులు ఏమన్నా పడ్డా కూడా తుడిచేసుకున్నాను అనమాట. ఇక తర్వాత వంట చేద్దాం పిల్లలకి అని చెప్పేసి ఇక ఏమున్నాయా అని చూస్తే 2 దోసకాయలు ఉన్నాయి. ఇక అవి ఎలా ఉంటాయో కానీ ఫస్ట్ అయితే పచ్చడి చేద్దాం అనుకున్నానండి. ఇక ఎందుకులే అని చెప్పేసి పద్దాకలు పచ్చళ్ళు అవుతున్నాయి అని ఎగురేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడైతే ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఎంత డ్యామేజ్ అయిపోయిందో, మామూలుగా కాదండి. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు నా సజెషన్ అయితే కంపల్సరీ మూవర్స్కి ప్యాకర్స్కే ఇచ్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.